మాకు అభివృద్ధి చేశారు కాబట్టి జగన్ గారు ప్రతి ఒక్క పథకాలు మాకు అందుతున్నాయి కాబట్టి ఆసరా కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మాకు అభివృద్ధి చెందింది కాబట్టి రజనీ గారికి వేయాలనుకుంటున్నాం మేము. ఓకే, మీకు ఎలాంటి పథకాలు అందని? నాకు ఆసరా వస్తుంది, అమ్మ ఒడి మా మనవాళ్ళకి వస్తుంది, పింఛన్ వస్తుంది మహిళలు, మళ్ళీ మా అబ్బాయికి ఫీజు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, డిగ్రీ చదువుతున్నాడు, అవన్నీ వస్తున్నాయి కాబట్టి మేము ఆమెకే వేయాలనుకుంటున్నాము. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉండి కూడా ఏది చేయలేకపోయాడు కాబట్టి, చేతగాని పనులు చేశాడు కాబట్టి ఏ పథకం కూడా మాకు రాలేదు. ఆయన 14 సంవత్సరాలు, ఈయన వచ్చిన 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, అయినా కూడా బాగానే అభివృద్ధి చేశాడు. వాలంటీర్లు పెట్టాడు, బియ్యం రేషన్ బండ్లు పెట్టాడు, అన్నీ పెట్టాడు కాబట్టి ఆమెకి వేసి ఆమెనే గెలిపించుకోవాలనుకుంటున్నాం మేము. గుంటూరు పశ్చిమాన్ని చూస్తే వైసీపీ నుంచి రజనీ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? విడుదల రజనీ గారే గెలుస్తారండి, ఫుల్ మెజార్టీతో గెలుస్తారు. అంటే మీ ఓటు ఎవరికి వేస్తారు? రజనీ గారికే వేస్తాం, జగన్ అన్నకే వేస్తాం. అంటే ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఎందుకు వేయాలనుకుంటుంటే జగన్ అన్న అభివృద్ధి పనులు చేశారు, అన్ని పథకాలు పెట్టారు, అందరికీ బాగుంది. ముసలోళ్ళకు, బీదోళ్లకు, సాధుళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు ప్రతి పథకం పెట్టారు. నవరత్నాలు చెప్పేసి 9 రకాలు కాకుండా ఇంకా ఎక్కువ ఇచ్చారు కాబట్టి మేము జగన్ అన్నకే వేయాలనుకుంటున్నాం. కానీ పింఛన్లు తెల్లారుజామున 6ంటికే వచ్చి పింఛన్లు ఇస్తున్నారు ముసలోళ్ళకు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఇవ్వగాకండి అడ్డపుల్లలు వేసి అడ్డదారులు తొలిసి ఆ ముసలోళ్ళు చాలామంది చనిపోయారు, 32 మంది 34 మంది చనిపోయారు, ప్రాణాలను తీశాడు ఈ చంద్రబాబు నాయుడు. ఎందుకు వేయాలి చంద్రబాబు నాయుడు? ఏం చేశాడు మాకు? అభివృద్ధి ఏం చేశాడు? 14 సంవత్సరాలు రాజకీయం చేసి ₹1 ఎవరికైనా సరే, ఏ లేడీకైనా ఏ జెంట్స్కైనా ₹1 ఇచ్చాడా? ఏ రోజన్నా ₹1 ఇవ్వలేదుగా. పింఛన్లకు వెళ్ళి పడిగాబులు కాశారు, స్కూళ్ళల్లో పడిగాబులు కాశారు. ఒక్కొక్కరు 10 రోజులు తెల్లారుజామున 5ంటికి 4ంటికి వెళ్ళి లైన్లలో కూర్చుంటే ఒకళ్ళు కూడా ఇచ్చేది లేదు. రికమెండేషన్ వాళ్ళకి, వాళ్ళ మనుషులకి వాళ్ళకి ఇస్తారు కానీ వేరే వాళ్ళకి ఇచ్చేది లేదు. ఆ ముసలోళ్ళు ఏడ్చుకుంటా మళ్ళీ రావాలి, మళ్ళీ పోవాలి. అలా చేసిన ప్రభుత్వానికి మేము ఓటు వేయమండి. ఎందుకు వేయాలి? ఆయనకు మాకు ఏం చేశాడని వేయాలి? మేము జగన్కే వేస్తాం, జగన్కే వేస్తాం, రజనమ్మకే గెలిపించుకుంటాం. మేము జగన్ గారు పెట్టిన పథకాలని మీకు అందుతున్నాయి? అన్నీ అందిందండి. మా అబ్బాయికి ఫీజు రిమెంట్స్ అందింది, నాకు చేనుత అందింది, తర్వాత నాకు రైతు భరోసా అందింది, మా వారికి పెరల్స్ వచ్చింది, పక్షవాతం తెలుగుదేశం ఉన్నప్పుడు పక్షవాతం వచ్చిందండి. పింఛన్ పెట్టండి అంటే 1500 తీసుకొని రాసుకొని కూడా నాకు ఇవ్వకుండా ఎన్ని రోజులు తిప్పారో. జగనన్న వచ్చిన తర్వాత ప్రభుత్వంలో వారం రోజులకి పింఛన్ వచ్చింది మాకు. గుంటూరు పశ్చిమాన్ని చూస్తే వైసీపీ నుంచి రజనీ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు? విడుదల రజనీ మేడం గారు గెలుస్తారు. అంటే మీకు ఎందుకు మీరు రజనీ గారికి ఓటు వేయాలనుకుంటున్నారు? జగనన్న పరిపాలన నచ్చింది నాకు. జగనన్న పరిపాలన ఏంటంటే వాలంటరీ వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందింది. అది ప్రతి వాళ్ళకి కూడా ఇంటికి 5 పింఛన్ ఇవ్వటం. ఇప్పుడు వచ్చేసి ఏదైనా సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ముందు రోజుల్లో పెట్టుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పుడు కూడా అక్కడ తిరిగి తిరిగి అలిసిపోయినారు చాలామంది. ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు వాలంటరీ వచ్చి మేము వెళ్ళి సచివాలయంలో అప్లికేషన్ పెడితే వాలంటరీ మా ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. ఆ వ్యవస్థ ఒకటి. పింఛన్ కూడా చాలా 5ంటికి అంటే ఇంతకుముందు నేను గమనించేవాడిని, స్కూళ్ళ దగ్గర పింఛన్లు ఇచ్చేవాళ్ళు. ముసలోళ్ళు చాలామంది నడవలేక వెళ్ళి ఆడ కూర్చున్నా కూడా మళ్ళీ ఆయన రాక మళ్ళీ రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు అంటే మళ్ళీ తిరిగి వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు వాలంటరీ ఇంటికి వెళ్ళి వాళ్ళకి తలుపు తట్టి డబ్బులు ఇవ్వటం, అది ఒకటి. ఇంకా ఇళ్ళ పట్టాలు ఇవ్వటం, ఆసరా, అమ్మ ఒడి, ఈ పథకాలన్నీ కూడా డైరెక్ట్ ప్రజల ఖాతాల్లోకి డబ్బులు దళారీల్లోకి వెళ్లకుండా డైరెక్ట్ అకౌంట్లోకి వేయటం అనేది ఆ పద్ధతి కూడా చాలా బాగా నచ్చింది నాకు. అందుకని నేను జగన్ అన్నకి సపోర్ట్గా ఉంటున్నాను. జగన్ గారు పెట్టిన పథకాలన్నీ మీకు అందినాయా? అందినాయి. మా అమ్మకి ఆసరా వస్తుంది, ఇళ్ళ పట్టా వచ్చింది, నాకు వచ్చింది.